అలాగే 10 సూత్రాల్ని ఈరోజు ఈ వేదిక మీద లాంఛనంగా ప్రవేశపెట్టబోతున్నారు మన ముఖ్యమంత్రి. ఈరోజు ఈ 10 సూత్రాలకి సంబంధించినటువంటి అద్భుతమైన ఎగ్జిబిషన్ని ఈ వేదిక వెనక ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని వీక్షిస్తారు ముఖ్యమంత్రి. గౌరవనీయులు, విజన్ స్వర్ణాంధ్ర at 2047 కర్త కర్మ క్రియ మన విజనరీ చీఫ్ మినిస్టర్ ఆనరబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు. Honorable Deputy Chief Minister, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతున్నాం. సురక్షిత కూడా కాదు, వాటర్ సెక్యూరిటీ అన్నిటికీ. ట్యాప్ ద్వారా ఇంటికి వాటర్, ఇండస్ట్రీకి వాటర్, ఎన్విరాన్మెంట్, పొలాలకి నీటి భద్రత, అదే వాటర్ సెక్యూరిటీ. ఇంకా చాలా అన్ని అవసరాలకి నీటి భద్రత. యా, సమగ్ర నీటి భద్రత. వాటర్ సెక్యూరిటీ ఉంటుంది. ఐ థింక్ ట్రాన్స్లేషన్ సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర. స్వచ్ఛాంధ్ర అంటే మీరు ఓన్లీ క్లీనింగ్ అని కాదు, ఆలోచన విధానం. లేకపోతే అందరూ అనుకుంటారంటే శుభ్రంగా ఉంటే చాలా అనుకుంటున్నారు. నమస్కారం. ఏంటమ్మా ఇదమ్మా? స్వయం సహాయ సంఘం మహిళా సభ్యురాలు. ఓకేమ్మా, గుడ్. మనది పేదరిక నిర్మూలన చేద్దామని చెప్పి డ్వాక్రా సంఘాల తరఫున పేదరికం లేని ఊరుగా మనం ఇదంతా చేసుకుని చేద్దామని చెప్పి చేయటం. సిద్ధంగా ఉన్నారా? చంద్రబాబు అప్పుడు సీఎం తారక రామారావు గారు పెట్టారు కదా మాకు ఇది. ఆ పెట్టిన వ్యవస్థ ఇప్పుడు దాకా బాగా సాగి అందరికీ డ్వాక్రా మహిళల వల్ల వాళ్ళు ఇచ్చే పేదలకి దానివల్ల బాగా డెవలప్ అయ్యి సంపాదించుకుని ఉన్నామండి. పిల్లల్ని పెంచుకోవడానికి ఒక సింగిల్ మదర్గా నేను ఈ డ్వాక్రా సంఘాల వల్లే బాగా స్థాయికి ఎదిగాను. ఇంకా ఇంకా ఎదిగి అందరికీ లేని వాళ్ళందరికీ ఇది చేయాలని చెప్పి నేను చేస్తాను. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మోడల్ని ప్రధానమంత్రి గారు ఎప్పుడు మాట్లాడుతున్నారు సార్ ఇంటర్నల్ మీటింగ్స్లో కూడా. దట్ ఈస్ ఎ బిగ్ అచీవ్మెంట్, బిగ్ బ్రేక్ త్రూ. నమస్కారం. ఏంటి పిల్లలు బాగున్నారా? ఏంటి ఏం చదువుతున్నావు? మీరేం చదువుతావమ్మా? గుడ్. ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ మీకు? భయపడుతున్నారా లేదంటే ధైర్యంగా ఉన్నారా? హ్యాపీ. స్కూల్ కాంపిటీషన్ చేశాను సార్. ఇందులో స్కూల్ కాంపిటీషన్లో వీళ్ళు రాసి దీని గురించి పైన కాంపిటీషన్ పెట్టారు స్కూల్లో, ఊర్లలో చాలా ఎక్సర్సైజ్ చేశారు. ఓకే అమ్మా, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా.
విజన్ 2047లో భాగంగా ఎంప్లాయ్మెంట్ అనే నినాదంలో ఒక ఇంటి నుంచి ఒక మహిళ ఒక పరిశ్రమ పెట్టగలిగితే ఆ గ్రామం అభివృద్ధికి చాలా ప్రోత్సాహపడుతుంది. అలానే ఒక మహిళకి నైపుణ్యత ఉంటే తను మిగతా మహిళలతో పాటు ఆ నైపుణ్యం తెలియపరిచి తనతో పాటు పరిశ్రమలోకి తీసుకురాగలదు. అలానే ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా ఇంకా ఉపాధి కల్పన మెరుగుపడుతుంది. అదే సిద్ధంగా ఉన్నారా? ఎస్ సార్, మా గ్రామ సభల్లో కూడా మేము చర్చించుకుంటున్నాం. ఇలా మిగతా మహిళల్ని కూడా తీసుకొచ్చి ఇలాగ ఈ విభాగంలోకి తీసుకురావాలి, ఉపాధి రావాలి. ఓకే అమ్మా, గుడ్. కోటేశ్వరమ్మ సార్, నేను ప్రభుత్వ వ్యవసాయ రైతుని సార్. మహిళా సంఘాల ద్వారా నేను గ్రూప్ లీడర్గా ఉన్నాను సార్. ప్రభుత్వ వ్యవసాయం మీటింగ్లో తెలుసుకున్నాను. దాని ద్వారా నేను 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్. ఎన్ని ఎకరాలు చేస్తున్నాము? నేను 2 ఎకరాలు చేస్తున్నాను సార్. వరి పొలం 1 ఎకరా వేసాను సార్. 1 ఎకరం వచ్చి కాటన్ వేసాను సార్. అందులోనే నేను పలు రకాల పంటలు వేసుకోవడం, బయోడైవర్సిటీ క్రాప్స్ వేసుకోవడం వల్ల చీడపీడలు వచ్చినా కానీ వాటికి కూడా అందులోనే పురుగుకి ఇష్టమైన ఆహారం కూడా అందులో పెట్టడం వల్ల నాకు మంచి దిగుబడి వస్తుంది సార్. మంచి ఆదాయం పొందుతున్నాను. అలాగే 2047 సంవత్సరానికి స్వర్ణాంధ్రకి మా గ్రామంలోనే జిల్లాధికారులు, మండలాధికారులు అలాగే గ్రామంలోనే మీటింగ్స్ పెట్టారు సార్. పెట్టి చర్చించుకున్నాం సార్. మాకు 25 సంవత్సరాలకి గాను ఈ ప్రకృతి వ్యవసాయంలో ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలనేది మాకు ముందు రోజుల్లో మాకు ఒక భావితరాల భవిష్యత్తుకి మీరు అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మేము ఉన్నందుకు మేము చాలా సంతోషంగా ఉంది సార్. మీ ఊర్లో ఎంతవరకు చేశారమ్మా ప్రకృతి వ్యవసాయం? ప్రకృతి వ్యవసాయం సార్. నన్ను బట్టి నా చుట్టుపక్కల రైతులు కూడా సార్ ఒక 10-15 మంది రైతులు చేశారు సార్. మాది మేడూరు గ్రామం సార్, గంపలగూడెం మండలం సార్, ఎన్టీఆర్ జిల్లా. నన్ను బట్టి రైతులు చేస్తూ ఉన్నారు. ఈ గ్రామ సంఘ మీటింగుల్లో కూడా ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా చేపిస్తున్నాం సార్. అక్కడ నవధాన్యాలు సాగు చేయడం వల్ల చాలా ఉపయోగంగా ఉంది సార్. అలాగే మార్కెటింగ్ కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఈ మనం పండించిన ఉత్పత్తులను కూడా మంచి దిగుబడి, రైతులు పండించిన దాన్ని కూడా నాణ్యత బాగుంటుంది సార్. దాన్ని కూడా స్టోరేజ్ చేసేసుకునే అవకాశం కూడా మీరు కల్పిస్తే ఇంకా కూడా ప్రత్యేకించి అమ్ముతారా కాటన్? కాటన్ సార్ ప్రత్యేకంగా. అలాగే ఇది మీరు చేసేది ప్రకృతి వ్యవసాయం. అవును సార్. కాటన్ మీరు ఎట్లా ప్రత్యేకంగా ఎవరికైనా అమ్ముతారా లేదా మామూలుగా? కాటన్ మామూలుగానే అమ్ముతున్నాం కానీ సార్ ప్యాడీ వేస్తున్నా కదా సార్. కానీ ఇది ప్రకృతి ఆధారిత వ్యవసాయం చేసిన కాటన్ అట్లా అట్లా బీటీ మనం నాన్ బీటీ అయితే సార్ వాటిని సీడ్ తీసి అమ్మొచ్చు సార్. వాటిని అది అనంతపురం సైడ్ చేస్తున్నారు. అది కూడా మనం ప్రాసెస్ చేయాలని నాకు ఆశ ఉంది సార్. దేశవాళీ విత్తనాలు పంటలు పండించాలి. నాటు నాకు వచ్చేసరికి 40 బస్తాల దాకా పడుతుంది సార్ ఎకరం. నేను వాటిని రైస్ గా మార్చుకొని ఉద్యోగస్తులు అక్కడ నా చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా తీసుకువెళ్తున్నారు సార్. పక్కన నేను వచ్చేసరికి ఒక 25 కేజీల బ్యాగ్ ను 1200 రూపాయలకి అమ్ముతున్నా సార్. మామూలుగా అయితే 900-800 ఉంటుంది సార్. అయినా కానీ వడ్లుకే రైస్ గానే వాళ్ళు చేసి అమ్మరు సార్. వడ్లుగానే అమ్ముతారు. విత్తనాలు కూడా అమ్ముతాం సార్. సీడ్గా అమ్ముతాము. తర్వాత వాటిని మేము రైస్ గా మార్చుకొని అమ్ముతాం. కాయగూరలు సార్ ఏటీఎం మోడల్ వేసాను సార్. అది ఎనీ టైం మనీ అని. దాంట్లో నేను వచ్చేసరికి 15,000 నుంచి 20,000 వరకు ఆదాయం పొందుతున్నాను. నాకా సార్ నెలకి 15,000 నుంచి 20,000 వరకు ఆదాయం పొందుతున్నాను సార్. అందులో క్యారెట్ వేస్తున్నాను, బీట్రూట్, ముల్లంగి సార్. అమ్మాయికి 2 ఎకరాలు 1,500 రూపాయలు అంటే దగ్గర 1,80,000 వస్తుంది అంతేమ్మా. ఎకనామిక్స్ నన్ను బట్టి కొంతమంది రైతులు ఇప్పుడు అమ్మాయి చేసే వ్యవసాయంలో ఏంటంటే చేసిన తర్వాత చుట్టుపక్కల అమ్ముతాం. అదే కానీ ట్రేసబిలిటీ కూడా పెట్టి అమ్మగలిగితే మార్కెటింగ్ చేస్తే డబుల్ ది ప్రైస్, ట్రిపుల్ ది ప్రైస్ వస్తుంది. బ్రాండింగ్ అండ్ ట్రేసబిలిటీ ఆ డీటెయిల్స్ అన్ని రావాలి. చేద్దాం, బాగా చేస్తున్నాం. సార్ ఫిషర్మెన్ సార్ నేను. ఈ 2047 సంవత్సరం మండల ప్రణాళిక ద్వారా జిల్లాధికారులు, మండలాధికారులు మా గ్రామానికి వచ్చి మా జీవన విధానాన్ని ఎలా మెరుగుపరచుకోవాలో తగిన సలహాలు, సూచనలు వాళ్ళు ఇచ్చారు సార్. అలాగే మేము పడుతున్న ఆర్థిక ఇబ్బందుల గురించి కొంత సమాచారాన్ని మా దగ్గర నుంచి సేకరించారు సార్. మాకు చేప పిల్లల నిషేధ టైంలో కంపల్సరీ దాన్ని పాటించాలని, దానివల్ల ప్రతి ఒక్క చేప 2 లక్షల పిల్లలు పెడితే ఎంత అభివృద్ధి చెందుతుంది అనే స్వయంగా ప్రభుత్వం నుంచి కూడా చేపలు వదులుతారు సార్. అదే కాకుండా మేము కూడా ఈ పాటిస్తే మా జీవనోపాధి పెంచుకోవటానికి తోడ్పడుతుందని చెప్పి ఈ ప్రణాళికలో భాగంగా మేము కూడా దోహదం చేస్తున్నారు. ఇది సభ్యుడు నేను సంతోషం. నమస్తే అండి. సాంసరం విజయవాడ రోడ్ల మండలం నాయనపాడు. నాకు 5 ఎకరాలు నేను రైతు నుంచి అవుతుంది. 40 ఎకరాలు కౌలు చేస్తాను. మనం ఇంకుడు కుంటల ద్వారా నీటిని మనం ఆదా చేసుకోవడానికి ఇంతకుముందు గత మన ప్రభుత్వం చేసామని బాగా సత్ఫలితాలు ఇచ్చింది. నీళ్ళు లెవెల్స్ కూడా పెరిగినాయి. అయితే ఆ ఇంకుడు గుంట స్థానంలోనే మనం బోర్ ఒకటి వేస్తే 40 అడుగుల్లో మాకు ఇసుకుంటున్నాం. ఆ ఇంకుడు గుంటలు బోర్ వేసి దాంట్లో ఇంకా బాగా ఇదిగా అవుతుంది సక్సెస్.
లోపలికి పోవడానికి ఇక్కడ ఫిల్టర్ అయ్యి అదే డ్రిప్ ఇరిగేషన్ మీరు ఇచ్చారండి అప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చి దానికి వాటర్ మేనేజ్మెంట్లో బాగా పంటలో దిగుబడి వచ్చినాయి. అట్లాగే మనం నదుల అనుసంధానం చేశారు. దాంట్లోనే ప్రపంచంలోనే మీరు మొట్టమొదటిగా పులిచిందం లేట్ అవుద్దని పోలవరం లేట్ అవుద్దని పులిచిందం ద్వారా నీళ్ళు ఇచ్చారు. అది కూడా బాగా సత్ఫలితాలు ఇచ్చింది. మన విజన్ 20 అని తీసుకున్నారు మీరు. ఆ 20లో అప్పుడు నేను 18 ఏళ్ళ నా వయసు నుంచి ఇవాళ నాకు 62 సంవత్సరాలు. అప్పుడు 20 బస్తాలు పండేది దాన్ని ఇప్పుడు 40-45కి వచ్చింది. ఇప్పుడు ఈ 47లోకి వచ్చేప్పటికి ఈ బస్తాలని 100 బస్తాలు తీసుకెళ్తారని మీరు ఆశిస్తారు.